is genuine reason. That's why we have organized the Gram Sabha. అదే ఓపెన్ టు ఆల్, ఇక్కడ ఎవరికి హైడ్ చేయడానికి లేదు. ఎలిజిబుల్ అయినా ఓపెన్ టు ఆల్, ఇన్ఎలిజిబుల్ అయినా ఓపెన్ టు ఆల్, ఎక్కడ కూడా ఎవరికి కూడా హైడ్ చేయడానికి లేదు. నిజంగా పేదవాళ్ళు ఉండి రాలేదంటే ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 100% ప్రతి నిరుపేదకు 100% కార్డు వస్తుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి 27 మంది లిస్ట్ వచ్చిందాం. 27 మంది లిస్ట్ వస్తే 11 మంది మాత్రమే అర్హులేని. అర్థమైందిగా? ఎంతమందికి వచ్చింది? 27 మందికి ఈ వార్డులో లిస్ట్ వచ్చింది. అంటే ఇది ఇక్కడితో ఆగే ప్రక్రియ కాదు, కంటిన్యూగా ఈ ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అర్థమైందా? మీకు రాలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. 100% ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారందరికీ కూడా కార్డ్స్ వస్తాయి. దానికి సంబంధించి మీరు ఓపికగా హడావిడి కాకుండా ఏం టెన్షన్ పడకండి. ప్రతి ఒక్క అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీ ఫోన్ నంబరు, మీ ఆధార్ కార్డ్ నంబర్, అన్ని అడ్రస్ క్లియర్ చేస్తేనే మనకు బాగుంటుంది. మీరు హడావిడిగా వచ్చి ఒక కాగితం ఇచ్చేసుకుంటారు, మళ్ళీ నా కాగితం దొరికినంటే దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఈ కార్డ్స్ తీసుకొని ఒక రిజిస్టర్ రాసుకుంటాం. రిజిస్టర్లో మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, మీ పేరు మొత్తం క్లియర్గా ఉంటుంది. అప్పుడు మీకు కూడా మనం హడావిడి చేస్తే మనమే లాస్ అవుతాం. ఏం చేస్తాం, అతిథులు ఇట్లా కాగితం ఇస్తున్నాం, కాగితం వేరే పెడుతుంది చేస్తుంది, ఇది వదిలేస్తుంది. అది జరగకూడదు. ఓపిక్గా ఒక 10-20 నిమిషాలు మనం చేయగలం. కానీ మనం ఇచ్చే కాగితం మీద పర్ఫెక్ట్గా నింపి కొంత ఏం చేస్తారు, అన్ని రాత్రి అడ్రస్ రాయాలి, ఫోన్ నెంబర్ రాయాలి. రేపు ఫోన్ చేసి మీ ఇల్లు ఎక్కడంటే అనుకోవడానికి మనకి ఏం కావాలమ్మా? ఫోన్ నెంబర్ కావాలి, డోర్ నెంబర్ కావాలి. దాని మీద రాయారు, కార్డు ఇచ్చే అప్లికేషన్ ఇచ్చేస్తారు. అట్లా మనకేం లాభం? నష్టపోతాం కదా. సో ఓపిక్గా ఎవ్వరు కూడా ఇక్కడ ఫీల్ కావాల్సిన, నర్వస్ కావాల్సిన అవసరం. ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కార్డులు వచ్చాయని గవర్నమెంట్ చెప్తుంది, కలెక్టర్ మేడం చెప్పారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పారు, అందరు కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా అనర్హులు మాత్రం కాదు. కాకపోతే మీరు ఇచ్చే అప్లికేషన్ మాత్రం దానికి ఒక జెన్యూనిటీ ఉండాలి, వాస్తవికత ఉండాలి. కొందరు ఏం చెప్తున్నారంటే కొడుకు ఉద్యోగం ఉంది, పెన్షన్ వస్తుంది, ఉద్యోగం చేస్తారు, మాకు పెన్షన్ మాకు కార్డు ఇవ్వాలంటే అటువంటి వాళ్ళకి రావు, ఐటీ కట్టిన వాళ్ళకి రావు. 3.5 అంటే 3.5 ఎకరాల కంటే ఎక్కువ వరి చేయను ఉంటుంది మనకు, అటువంటి వాళ్ళకు రావు. ఐటీ ట్యాక్స్ పేమెంట్ చేసే ఐటీ వాళ్ళకు రావు. ఇది నిజమైన పేదలకు రాస్తే తప్పు లేదు. కానీ అనర్హుల కోసం మాత్రం మీరు తప్పు చేసినట్టే మేము తప్పు చేస్తాం. అవునగా?